Hi everyone, this is Sampat Kumar from Sai Meda Dilshuk Nagar. సో ఈ వీడియోలో మనము ఒక చిన్న టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఆ టాపిక్తో పాటు ఆ టాపిక్కి సంబంధించిన క్వశ్చన్స్ ఏ విధంగా మనకి డిఫరెంట్గా అడుగుతారో కూడా చూద్దాం. సో మీకు మోస్ట్ ఈజియెస్ట్ టాపిక్ వచ్చేసరికి మీకు ఏసీ ఫండమెంటల్స్లో మనం రిజనెన్స్ అనే టాపిక్ చూస్తున్నాం. సో ఈ రిజనెన్స్లో మనం మొత్తం టాపిక్ డిస్కస్ చేయట్లేదు సార్, ఓన్లీ ఒక చిన్న పార్ట్ డిస్కస్ చేసి దానికి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతారు అనేది మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో బేసిక్గా మనం రిజనెన్స్ కనుక తీసుకుంటే రిజనెన్స్లో మనకి ఎన్ని రకాలుగా మనం రిజనెన్స్ని డివైడ్ చేసామంటే 2 టైప్స్. ఏంటంటే అవి సిరీస్ రిజనెన్స్ ఒకటి, అదేవిధంగా ప్యారలల్ రిజనెన్స్ ఒకటి. సిరీస్ రిజనెన్స్ అంటే రిజనెన్స్లో 2 టైప్స్. సిరీస్ రిజనెన్స్ అంటే ఎలిమెంట్స్ అనేవన్నీ కూడా ఎలా కనెక్ట్ అయి ఉండాలి, సిరీస్లో ఉండాలి. అంటే రెసిస్టెన్స్ సిరీస్లో ఉండాలి, ఇండక్టెన్స్ సిరీస్లో ఉండాలి, దాంతోపాటు కెపాసిటెన్స్ కూడా సిరీస్లో ఉండాలి. అంటే ఖచ్చితంగా 2 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీ ప్రజెంట్ అయ్యి ఉండాలి. సరే, ఇక్కడ ఆర్ రెసిస్టెన్స్ని ఆర్ తోటి, ఇండక్టర్ని ప్లస్ జేఎక్స్ఎల్ తోటి, కెపాసిటర్ని మైనస్ జేఎక్సిసి తోటి రిప్రజెంట్ అనేది చేశాం. మరి దీని నుంచి ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఇంపిడెన్స్ జెడ్ అంటే ఇంపిడెన్స్ సెట్, ఇంపిడెన్స్ జెడ్ ఈస్ నథింగ్ బట్ ఇంపిడెన్స్ యొక్క యూనిట్స్ని దేంట్లో మెజర్ చేస్తాము అంటే ఓమ్స్లలో మెజర్ చేస్తాం, ఓమ్స్. మరి ఇంపిడెన్స్ అంటే అందరి యొక్క కాంబినేషన్. అన్ని ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి కాబట్టి అన్ని ఎలిమెంట్స్ని యాడ్ చేయండి. జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జేఎక్స్ఎల్ మైనస్ జేఎక్స్సి. దీని నుంచి ఇంపిడెన్స్ జెడ్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ జే కామన్ తీస్తే దీని నుంచి ఏమొస్తుంది సార్, ఎక్స్ఎల్ మైనస్ ఎక్స్సి అనేది వస్తుంది. సార్ ఇప్పుడు మరి రిజనెన్స్ అకరెన్స్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి అంటే ఏవైతే ఎనర్జీ స్టోరేజ్ చేసుకున్న ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ 2 ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్స్ యొక్క ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అయి ఉండాలి. అంటే ఇక్కడ ఈక్వల్ అయి ఉండాలి అంటే ఎనర్జీ స్టోరేజ్ చేసుకున్నవి రెసిస్టెన్స్ ఏమైనా ఎనర్జీ స్టోరేజ్ చేస్తుందా, చేయదు. ఇది ఆల్వేస్ ఏం చేస్తుంది, హీట్ని బయటకి రిలీజ్ చేస్తూ ఉంటుంది. బట్ ఎనర్జీని స్టోరేజ్ చేసుకునేది ఎవరు అంటే ఇండక్టర్ స్టోరేజ్ చేస్తుంది, కెపాసిటర్ స్టోరేజ్ చేస్తుంది. ఇండక్టర్ ఏ ఫామ్ సార్ అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫామ్లో స్టోరేజ్ చేస్తే కెపాసిటర్ వచ్చి ఎలక్ట్రోస్టాటిక్ ఫామ్లో స్టోరేజ్ చేస్తుంది. అంటే ఇవి 2 ఈక్వల్ అవ్వాలి. ఈక్వల్ అవ్వడం అంటే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి అవ్వాలి. అంటే సరే, ఎప్పుడైతే ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఎక్స్సి అవుతుందో మరి ఈ 2 వాల్యూస్ కనుక ఈక్వల్ అయ్యాయి అనుకోండి, అప్పుడు జెడ్ అనేది దేనికి సమానం అవుతుంది, ఈ 2 వాల్యూస్ ఈక్వల్ అయితే జెడ్ ఈక్వల్ టు ఆర్ అనే దానికి సమానం అవుతుంది. జెడ్ ఈక్వల్ టు ఆర్. సరే, ఎప్పుడైతే ఎక్స్ఎల్ అనేది ఎక్స్సికి ఈక్వల్ అవుతుందో ఈ కండిషన్ని మనం ఏం కండిషన్ అంటామంటే రిజనెన్స్ కండిషన్ అంటాం. రిజనెన్స్ కండిషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. దీన్నే మనం రిజనెన్స్ కండిషన్ అంటున్నాం. ఇక్కడ నుంచే మనము రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీని కూడా క్యాలిక్యులేషన్ చేస్తాం. మరి ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఎక్స్ఎల్ ఈక్వల్ టు ఒమేగా ఎల్, ఎక్స్సి ఈక్వల్ టు ఫార్ములా 1/ωc. దీని నుంచి ఒమేగా స్క్వేర్ ఈక్వల్ టు 1/LC. దీని నుంచి ఒమేగా ఈక్వల్ టు స్క్వేర్ ఉంది, అటుపోతే ఏమవుతుంది సార్, √1/√LC. ఒమేగాకి ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు, ఒమేగా ఈక్వల్ టు 2 × π × f అని రాసుకోవచ్చు. సో దీని నుంచి 2πf ఈక్వల్ టు 1/√LC. దీని నుంచి ఫ్రీక్వెన్సీ f ఈక్వల్ టు 1/2π√L × C. దీన్ని మనం రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటాం. రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ f ఈక్వల్ టు 1/2π√L × C. ఇది జస్ట్ ఈ చిన్న కాన్సెప్ట్. సో ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనకి డిఫరెంట్గా క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారు అనేది ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో డైరెక్ట్గా క్వశ్చన్స్కి వెళ్ళొచ్చు, బట్ ఒకసారి కాన్సెప్ట్ని మీకు రీకాల్ చేసి డైరెక్ట్ క్వశ్చన్లోకి ఎంటర్ అవుతున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇన్ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఆపరేటెడ్ ఏ పవర్ ఫ్యాక్టర్ దగ్గర మీకు క్వశ్చన్ని ఇలానే అడుగుతారు సార్. ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అవుతున్నప్పుడు ఏంటి అసలు ఈ క్వశ్చన్, యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఏంటి, ఫైండ్ ద ఆపరేటెడ్ ఫ్రీక్వెన్సీ. అక్కడ యూనిటీ పవర్ ఫ్యాక్టర్ దగ్గర ఆపరేట్ అయినప్పుడు అక్కడ ఫ్రీక్వెన్సీ ఎంతనో కనుక్కోమన్నాడు. అంటే ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఇండైరెక్ట్గా క్వశ్చన్ అడిగాడు. మనకేంటి డైరెక్ట్గా రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫార్ములా తెలుసు, బట్ వాడు రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అని ఎక్కడా మెన్షన్ చేయలేదు.
బట్ ఇక్కడ ఎక్కడ ఆపరేట్ అవుతుంది? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. ఒక్కసారి ఇక్కడ చూసుకోండి, ఎక్స్ఎల్ అనేది ఎక్స్సికి సమానమైనప్పుడు ఇంపిడెన్స్ అనేది ఏ నేచర్ ఉంది? రెసిస్టివ్ నేచర్. రెసిస్టివ్ నేచర్ ఉంది అంటే వోల్టేజ్ కరెంట్స్ అనేవి ఎలా ఉంటాయి? వోల్టేజ్ కరెంట్స్ ఇన్ ఫేస్లో ఉంటాయి. మరి ఇన్ ఫేస్లో ఉంటే ఫేస్ యాంగిల్ ఎంత ఉంటుంది? 0 ఉంటుంది. మరి ఫేస్ యాంగిల్ 0 అయితే పవర్ ఫ్యాక్టర్ ఈజ్ నథింగ్ బట్ ఏం అప్లై చేయాలి? cos phi. అంటే cos 0 అప్లై చేస్తే వచ్చేది ఏ పవర్ ఫ్యాక్టర్? యూనిటీ పవర్ ఫ్యాక్టర్. అంటే ఇండైరెక్ట్గా మీకు యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అని ఇచ్చాడు. సో మీరే దానికి ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. హింట్ అయితే ఇచ్చేసాను. సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ ఆపరేట్స్ ఎట్ యూనిటీ పవర్ ఫ్యాక్టర్, ఆపరేటెడ్ ఫ్రీక్వెన్సీ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి సార్. ఇన్ ఏ సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్ రెసిస్టెన్స్ ఇచ్చారు, ఇండక్టెన్స్ ఇచ్చారు, కెపాసిటెన్స్ ఇచ్చారు. కెపాసిటెన్స్ న్యూ ఎఫ్ అని పెట్టాడు. న్యూ ఎఫ్ అంటే ఏంటి సార్ అర్థం? మైక్రో అని. న్యూ ఎఫ్ ఈజ్ నథింగ్ బట్ మైక్రోని ఈ విధంగా చూపిస్తాం. మైక్రో ఈజ్ నథింగ్ బట్ 10⁻⁻6. మైక్రో అంటే 10⁻⁻6 అని అర్థం. సో తీసుకునేటప్పుడు అక్కడ 10⁻⁻6 తీసుకోండి. ఫైండ్ రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ. రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా F = 1/2π/L × C. ఎందుకు సార్ ఒమేగా తీసుకోలేదు అంటే ఇక్కడ మీకు ఇచ్చిన ఆప్షన్స్ అన్ని ఎందులో ఇచ్చారు? ఇన్ టర్మ్స్ ఆఫ్ హెడ్జ్లలో ఇచ్చారు. అంటే మీరు కనుక్కోవాల్సింది ఎఫ్ అని. ఒకవేళ ఒమేగా కనుక ఇస్తే ఎందులో ఇస్తారు? రేడియన్స్ పర్ సెకండ్లలో ఇస్తారు. సో ఇచ్చింది మనకు ఆప్షన్స్ అన్ని హెడ్జ్లో ఇచ్చారు కాబట్టి ఫ్రీక్వెన్సీని కనుక్కోండి. సో ఇది మీరు ఓన్గా ట్రై చేయండి సార్. మీకు క్యాలిక్యులేషన్స్ అనేవి మీకు అర్థమవుతాయి. ఏ విధంగా మీరు క్యాన్సలేషన్ చేయాలి, 10⁻⁻6 ఉంటే ఎలా రాయాలి అనేది ట్రై చేసి ఆన్సర్ ఏంటో దీనికి ఐడెంటిఫై చేయండి. ఫార్ములా అయితే డైరెక్ట్ ఇచ్చేసాను, జస్ట్ సబ్స్టిట్యూట్ చేయడం. ఓన్లీ సబ్స్టిట్యూట్ చేయడమే కదా నేను ఎగ్జామ్లో పోయినాక చేయొచ్చు అనుకొని చేయకుండా ఉండకండి సార్. ఎందుకంటే మీరు ఇక్కడ ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇది మీరు ఆన్సర్ అనేది మీరు ట్రై చేయాల్సిందే. ట్రై చేసి ఆన్సర్ని కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. మనము అన్ని నేర్చుకొని వెళ్తాము. రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ. రిజనేటింగ్ ఫ్రీక్వెన్సీ అంటే ఒకటే ఫార్ములా సార్, డైరెక్ట్ 1/2π/L × C అనేది నేర్చుకొని వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత వాడు మనల్ని మళ్ళీ ఇంకా డిఫరెంట్గా అడగాలి అనుకుంటే క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే ఇలా అడుగుతాడు. సార్ మరి ఈ క్వశ్చన్ తెలియాలి అంటే మీకు ఏం తెలియాలి అంటే మ్యాగ్నెటిక్ సర్క్యూట్స్కి సంబంధించి క్వశ్చన్ తెలియాలి. సో మ్యాగ్నెటిక్ సర్క్యూట్లో మీరు ఆల్రెడీ ఇండక్టెన్స్ బేస్ చేసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఉండొచ్చు సార్. ఈ విధంగా మీకు 2 ఇండక్టెన్స్ ఇచ్చినప్పుడు వీళ్ళ మధ్యలో మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఇచ్చాడు. ఎం వాల్యూ ఇక్కడ ఎంత ఇచ్చాడు అంటే 1 హెన్రీ. ఈ ఒక్క ప్రాబ్లమే నేను చెప్తాను, నెక్స్ట్ ప్రాబ్లం మీరు చేయాలి. దీనికి సంబంధించిన హింట్స్ అనేవి నేను ఇచ్చేస్తాను సార్. దానికి సంబంధించిన హింట్స్ అనేవి ఇచ్చేస్తాను. ఒకసారి ఈ ఫార్ములాస్ చెక్ చేసుకోండి. మీరు ఆల్రెడీ నేర్చుకొని ఉండొచ్చు ఈ ఫార్ములాస్ అనేవన్నీ. ఒకసారి చూడండి సార్. ఇక్కడ సార్ ఎప్పుడైనా సరే ఇక్కడ ప్రాబ్లమ్స్ చెక్ చేసేటప్పుడు ఫస్ట్ ఎవరిని అలో చేయండి అంటే కరెంట్ని అలో చేయండి. ఫస్ట్ ఈ L1 L2 ఇది కూడా L1 L2 ఇదొక క్వశ్చన్ సార్, ఇదొక క్వశ్చన్ సార్. L1 L2 ఫస్ట్ క్వశ్చన్ చూడండి సార్. ఇక్కడ ఎప్పుడైతే కరెంట్ ఫస్ట్ దానికి L1కి చూడండి, కరెంట్ డాటెడ్కి ఎంటర్ అవుతుందా లేకపోతే దాని నుంచి బయటకు పోతుందా చూడండి. కరెంట్ ఏమవుతుంది? ఎంటరింగ్. సిమిలర్గా ఇప్పుడు I అనే కరెంట్ దీనికి ఏమవుతుంది? ఎంటరింగ్. కరెంట్ రెండు సైడ్లు కూడా ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ దానికి చూడండి, కరెంట్ ఫస్ట్ దానికి బయటకు వెళ్ళిపోతుంది, ఎంటరింగ్ అవుతుందా? కరెంట్ బయటకు పోయే దగ్గర డాట్ ఉంది. నెక్స్ట్ L2కి కరెంట్కి బయటకు పోయే దగ్గర డాట్ ఉంది. అంటే సార్ ఈ రెండిటికి కరెంట్ ఎంటరింగ్ డాట్ అయినా లేదా కరెంట్కి రెండిటికి కూడా బయటకి పోయేదానికైనా కూడా టోటల్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్కి ఫార్ములా ఏంటి సార్ అంటే L1 + L2 + 2 టైమ్స్ ఆఫ్ M. L1 + L2 + 2 టైమ్స్ ఆఫ్ M. కరెంట్ రెండిటికి ఎంటర్ అయినా లేదా కరెంట్కి రెండిటికి బయటకి పోయినా L ఈక్వలెంట్ ఇండక్టెన్స్ అంటే టోటల్ ఇండక్టెన్స్ ఎంత సార్ అంటే L1 + L2 + 2M. నెక్స్ట్ ఇప్పుడు దీనికి రండి. కరెంట్ ఒక దానికి ఎంటర్ అవుతుంది చూడండి, కరెంట్ పంపించండి. కరెంట్ దీనికి ఎంటర్ అయింది, బట్ దీనికి కరెంట్ ఎంటర్ అవుతుందా? బయటకు పోయే దగ్గర డాట్ ఉంది. అంటే ఎంటరింగ్ దగ్గర ఒక డాట్ ఉంది, బయటకు పోయే దగ్గర ఒక డాట్ ఉంది. లేదా
కరెంట్ లీవింగ్ దగ్గర ఒక డాట్ ఉంది, నెక్స్ట్ దానికి ఎంటరింగ్ దగ్గర డాట్ ఉంది. అంటే డిఫరెంట్గా ఉంటే అప్పుడు ఎల్ ఈక్వలెంట్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏం వాడాలి అంటే L1 + L2 - 2 టైమ్స్ ఆఫ్ M అనేది వాడాలి. కరెంట్ రెండిటికి ఎంటర్ అయినా రెండిటికి బయటకి పోయినా ఇదే, ఒకదానికి ఎంటర్ అయ్యి ఒకదానికి బయటకు పోతే ఫార్ములా ఇదే. ఈ ప్రాబ్లం ఒకటి చూడండి, ఈ ప్రాబ్లం ఒకటి నేను డిస్కస్ చేస్తాను. చూడండి సార్, ఏమన్నారు, L1 ఇచ్చారు, L2 ఇచ్చారు. ఫస్ట్ మీరు కనుక్కోవాల్సింది ఏంటి అంటే మనకి ఎఫ్ కావాలి అంటే ఎల్ తెలియాలి, సి తెలియాలి. సి ఆల్రెడీ మీకు తెలుసు 2 ఫారెడ్స్. బట్ ఎల్ తెలుసా అంటే ఎల్ ఇట్లా ఇచ్చాడు. సో ఇలా ఇచ్చిన దాన్ని సింగిల్ ఇండక్టెన్స్లోకి కన్వర్ట్ చేయాలి. మరి ఆ సింగిల్ ఇండక్టెన్స్కి కన్వర్షన్ చేయాలంటే ఈ రెండిట్లో ఏదో ఒక ఫార్ములా అయ్యి ఉంటుంది దానికి సంబంధించి. సో మీరు చెక్ చేయాల్సింది ఏంటి అంటే రెండిట్లో ఎక్కడొస్తుందో చూడండి. కరెంటుని పంపించండి, కరెంటు పంపించినప్పుడు దీనికి ఎంటర్ అవుతుంది, దీనికేమో బయటకి పోతున్నప్పుడు డాట్ ఉంది కాబట్టి ఎంటర్ అవుతుంది, ఇంకో దానికి బయటకు పోతున్నప్పుడు డాట్ ఉన్నప్పుడు ఈ మొత్తానికి కలిపి ఇండక్టెన్స్కి ఫార్ములా ఏమి యూజ్ చేస్తాము, ఇండక్టెన్స్ L = L1 + L2 - 2 టైమ్స్ ఆఫ్ M. L1 ఎంత సార్ 2 హెన్రీ + L2 ఎంత సార్ 2 హెన్రీ - 2 టైమ్స్ ఆఫ్ M ఎంత ఇచ్చారు సార్ 1 హెన్రీ. అంటే 4 - 2 నథింగ్ బట్ ఇండక్టెన్స్ ఎంత సార్ 2 హెన్రీ. సో ఇప్పుడు మీకు టోటల్ ఇండక్టెన్స్ తెలుసు, టోటల్ కెపాసిటెన్స్ తెలుసు. ఫ్రీక్వెన్సీ F = ఫార్ములా 1/2π L × C. 1/2π L ఎంత సార్ L 2 హెన్రీ, C ఎంత సార్ C కూడా 2నే. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు 1/2π 2² రెండు సార్లు ఉంది కాబట్టి 2², స్క్వేర్ రూట్ క్యాన్సల్. సో ఆన్సర్ 1/4π. ఈ విధంగా క్వశ్చన్ అనేది చేస్తాం. అంటే ఇచ్చిన చిన్న క్వశ్చన్లోనే మనకి ఇంకొక కాన్సెప్ట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది. దీన్ని బేస్ చేసుకుని మీకు ఇంకొక ప్రాబ్లం కూడా ఇచ్చాను. సో ఫైండ్ ద రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏసీ సర్క్యూట్. ఏసీ సర్క్యూట్ యొక్క రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీని ఇక్కడ ఫైండ్ అవుట్ చేయండి. ఏసీ సర్క్యూట్ యొక్క రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీ ఫైండ్ అవుట్ చేయండి. క్వశ్చన్ ఏ దాంట్లో పడుతుంది అనేది చెక్ చేసుకొని దాన్ని బేస్ చేసుకొని ఆన్సర్ని కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఎక్స్ఎల్ అనేది ఎక్స్సీకి సమానమైనప్పుడు అయినే సిరీస్ ఆర్ఎల్సి సర్క్యూట్లో జెడ్ ఏమవుతుంది అని కనుక్కోమన్నాడు. సో ఈ దాన్ని కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను. సో ఆన్సర్ ఏంటో కామెంట్ బాక్స్లో పెట్టండి. అంటే సార్ మనం నేర్చుకున్నది ఒక చిన్న కాన్సెప్టే సార్. ఏం కాన్సెప్ట్, జస్ట్ ఫ్రీక్వెన్సీ మీద నేర్చుకున్నాం. ఆ ఒక్క ఫ్రీక్వెన్సీని బేస్ చేసుకొని ఎన్ని మోడల్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందో చూడండి. యూనిటీ పవర్ ఫ్యాక్టర్ అన్నాడు, ఇది డిఫరెంట్గా అడిగిన క్వశ్చన్. నెక్స్ట్ రిజొనేటింగ్ ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఫార్ములా. నెక్స్ట్ అదేవిధంగా 2 ఇండక్టెన్స్ ఇచ్చి నార్మల్గా ఎల్ఈసీని ఇస్తే అందరూ చేసేస్తారు. బట్ ఇక్కడ మీకు ఏ విధంగా ప్రాబ్లం అడిగారో చూడండి. వేరే సబ్జెక్ట్ని కూడా ఈ సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేశాడు. సో ఈ విధంగా ప్రాబ్లమ్స్ అడగడానికి ఛాన్స్ ఉంది. సో ఈ ఏవైతే మరి నేను మీకు కామెంట్ చేయమన్నానో అవన్నీ ఆన్సర్స్ కూడా కింద కామెంట్ బాక్స్లో ఎంటర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.